ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నన్ను రెండవసారి కూడా సంఘ ఆరాధనలో ఆహ్వానించినందుకు సంఘ కాపరికి అలాగే సంఘ పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఈరోజు ఉదయం ఆరాధన సమయంలో కూడా ఈ వాక్య భాగాన్ని చూసుకున్నాం, కానీ వేరే కోణంలో చూసుకున్నాం. ఈరోజు సంఖ్యాకాండం 6వ అధ్యాయం నుంచి చూసుకోబోయే మన ఈ మాటలు దేవుని ఉదయ కాంతి, దేవుని సన్నిధి కాంతి, దేవుని ముఖ కాంతి, ది కౌంటెనెన్స్ అండ్ ది గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్, దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించినప్పుడు ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి వారు దేవుని ముఖ కాంతిలో, కోరం దేవుని యొక్క సన్నిధి కాంతిలో బ్రతికినప్పుడు వారి జీవితాలలో కరుణ, వారి జీవితాలలో దేవుని కరుణ, అలాగే వారి జీవితాలలో దేవునితో ప్రజల మధ్య ప్రజలకు సమాధానము అన్నది కలుగుతుంది. అలాంటి సమాధానయుక్తమైన జీవన విధానమే దేవుని రాజ్య పౌరసత్వం అన్న విషయాలను ఉదయం చూసుకున్నాం. అలాగే ఈరోజు కూడా చూసుకుంటాం. ఇప్పుడు ఈ రెండవ ఆరాధనలో కూడా చూసుకుంటాం. కొంచెం డిఫరెంట్, ఒక ప్రత్యేకమైన కోణంలో దీన్ని చూసుకుంటాం. అయితే దేవుని ఉదయ కాంతి, దేవుని సన్నిధి కాంతి, దేవుని ముఖ కాంతి పడిన జీవితాలు వర్ధిల్లే జీవితాలై ఉంటాయి. దేవుని ముఖకాంతి పడిన జీవితాలు ఫలించే జీవితాలై ఉంటాయి. దేవుని ముఖకాంతి పడిన జీవితాలు విస్తరించి భూమిని నిండించి ప్రజలపైన పరిపాలన చేసే, సేవ చేసే, ప్రజలకు ఉపయోగపడే జీవితాలై ఉంటాయి. అలాంటి జీవితాలుగా ఉండటం కోసమే ఇశ్రాయేలును ఆయన పిలిచాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అదే మాట మనకు కనిపిస్తుంది. అనేకులు వచ్చి మన మధ్య నుంచి, మన వద్ద నుంచి నేర్చుకొనుటకు, అనేకులకు యెహోవా మార్గములు తెలియజేయుటకు, అనేకులకు ఈ లోక మర్యాదకు మరియు రాజ్య మర్యాదకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించటానికి ఈ సమాజాన్ని దేవుడు పిలిచాడు. ఈ సమాజాన్ని దేవుని సమాజము లేక దేవుని రాజ్య సమాజము అని పిలిచారు. కొన్నిసార్లు ప్రజలు దీనికి భిన్నంగా దీనిని ఒక మతం అని అనుకుంటారు. బయటి వారు అనుకుంటే పర్వాలేదు, కానీ సంఘ లేకపోతే రాజ్య పౌరులు కూడా దీనిని మత ప్రాతిపదికననే అర్థం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోయినా. బయట ఉన్నటువంటి ఈ లోక మర్యాద చొప్పున నడుస్తూ ఉన్నటువంటి కుల సంఘాలు, ఈ లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి మత సంఘాలు, ఈ లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి భావజాలాలు, వాటితో సమానముగా మేము ఒక వర్గం, మేము ఒక శాఖ, మాది ఒక మత ప్రాతిపదికనో, కుల ప్రాతిపదికనో, సంఘ ప్రాతిపదికనో, డినామినేషన్ ప్రాతిపదికనో జీవించే ఒక సమూహం అని అనుకుంటాం. కానీ నిజానికి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన పిలుపు కోరం దేవ్, మన పిలుపు దేవుని యొక్క ముఖకాంతిలో జీవించే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేసే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిలో యెహోవా ఏర్పరచినటువంటి విశ్వ మానవ జీవన విధానంలో జీవించటానికి ప్రభు మనల్ని పిలిచాడు. అదే నూతన ఇశ్రాయేలు అనంటే. క్రొత్త సృష్టి పొందిన సమాజం ఈ సమాజం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరికి పైన ఉన్నటువంటి వచనం గనక మనం చూసుకుంటే, సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందుట ఎందే అంతా ఉంది. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా మారటం. నూతన సృష్టిగా మారటానికి గల కారణం ఆయన కనుదృష్టి మన మీద ఉండటం, ఆయన ముఖకాంతి మన పైన ప్రజ్వలింప చేయటం, ఆయన ముఖకాంతిలో మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆ ముఖకాంతిని మన జీవితాలలో నుంచి 10 మందికి పంచటం. అలా 10 మందికి పంచినప్పుడు సమాజముల నిర్మాణముతో పాటు దేశముల, రాజ్యముల నిర్మాణం. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పిలుపు.
ఈ నియమము చొప్పున బ్రతుకు నూతన ఇశ్రాయేలుకు, అనగా దేవుని ఇశ్రాయేలుకు శుభము కలుగునుగాక అని పౌలు చెప్తాడు. ఏ నియమము? మత ప్రాతిపదికన జరిగే జీవితం కాదు, నూతన సృష్టి అనే జీవితం, మారు మనస్సు పొందిన జీవితం, రూపాంతరము చెందిన ఆలోచన విధానం. ఈ లోక మర్యాదకు దేవుని రాజ్య మర్యాదకు ఉన్న వ్యత్యాసం, ఈ లోక మర్యాదలో ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు పొరుగువాడి నుండి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ప్రజలు పొరుగువాడిపైన ఆధిపత్యం, అజమాయిషీ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలను విభజించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు తమను తాము హెచ్చించుకుంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు ధారాళముగా ఇవ్వలేని మనస్సు కలిగి ఉంటారు. ఈ లోక మర్యాదలో ప్రజలు క్షమించలేని మనస్సు కలిగి ఉంటారు. కరుణ చూపలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ రాజ్య మర్యాద, ఆయన మార్గములు మన మార్గముల కంటే భిన్నమైనవి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం చెబుతుంది. ఆకాశముకు భూమి ఎంత దూరమో మీ ఆలోచనలకు నా ఆలోచనలు, మీ మార్గములకు నా మార్గములు అంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి అని యెహోవా దేవుడు ప్రకటిస్తున్నాడు. అయితే ఆయన రాజ్యములో ఆయన మార్గములను అనుసరించి జీవించే సమాజముగా, ఆయన మార్గములలో కొనసాగే సమాజముగా ఉండాలి అనంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకసారి నాతో పాటు బైబిల్ గ్రంథాన్ని తీయండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెప్పారు. ఆయన యందు నిలిచి ఉంటే తప్ప మనము ఫలించము అన్న విషయాన్ని చెప్పారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోతాయి. మనుషులకు ఆదర్శవంతముగా మనుషులను పోగు చేసి ఈ ద్రాక్షవల్లికి అంటు కట్టే విధంగా దేవుని ముఖారవిందము లేకపోతే దేవుని ముఖ కాంతిలో బ్రతకమని మనల్ని పిలిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. విశ్వ మానవుడిగా లేకపోతే నూతన ఒకే ఒక్క శరీరముగా మానవులను నిర్మించటం కోసం, ఈ ప్రపంచమంతటిని దేవుని యొక్క సన్నిధితో నింపటం కోసం ఆయన ప్రణాళిక కలిగి ఉండి తన కుమారుడైన యేసుక్రీస్తును మన వద్దకు పంపిస్తే, ఆ కుమారుడు మనకేం చెప్తున్నాడు అనంటే, మీరు నమ్మారు, ఇప్పుడు మీరు సర్వ సృష్టిలోనికి వెళ్ళి ఈ సువార్త యొక్క కాంతిని ప్రకటించండి, అందరినీ శిష్యత్వంలోనికి కట్టండి అని చెప్పాడు. అయితే ఒకరిని కట్టటానికి ముందు శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలు, కూర్చున్నటువంటి నూతన సృష్టి సమాజానికి ఉండవలసినటువంటి లక్షణాలు, నూతన సృష్టి సమాజంలో ఉన్న ఇండివిజువల్ ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు క్రీస్తుతో అంటు కట్టబడి ఉండటం, క్రీస్తులో నిలిచి ఉండటం. క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఏమిటి అన్న ప్రశ్న మనకు వస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటే ఫలిస్తాం అని చెబుతోంది దేవుని వాక్యం. ఫలము ఏమిటి అని ఆలోచిస్తే క్రీస్తు ఏమని చెప్పాడు అనంటే, నేను మీకు నేర్పిన యావత్తును మీరు నేర్పండి. నేను మీకు ఏ విధంగా అయితే విధేయత నా తండ్రికి చూపించానో అలా నా మాటకు మీరు విధేయత చూపించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. నేను నేర్పినవన్నీ సమాజానికి నేర్పండి, సంఘానికి నేర్పండి, దేశములను ఆ విధంగా పట్టండి.
దేశములను ఆ విధంగా శిష్యత్వంలో నడిపించండి అని చెప్పాడు. ఇది నూతన ఇశ్రాయేలుకున్నటువంటి పిలుపు. సమాజముల నిర్మాణం, మత నిర్మాణం కాదు, శాఖల నిర్మాణం కాదు. చిన్న చిన్న మాటలు పట్టుకుని బైబిల్ వాక్యంలో విభజించి ఒక గుంపును, వర్గాన్ని తయారు చేసుకునే ఆలోచన విధానం కాదు. అందరినీ ఒకటి చేసి మానవ సమాజముగా, నూతన పురుషుడిగా పరిపక్వతలోనికి ఎదిగే సమాజం ఈ విశ్వ మానవ విప్లవం. ఆ విప్లవం గురించి ఈరోజు సాయంత్రము అలాగే రేపు కూడా మనం మాట్లాడుకుంటాం. అలా వెళ్ళడానికి ముందుగా ఆయన యందు నిలిచి ఉండటం అని అంటే ఏమిటి? నిలిచి ఉండకపోతే ప్రభువు ఇచ్చే వార్నింగ్, ప్రభువు ఇస్తున్నటువంటి హెచ్చరికను కూడా ఒకసారి ముందు చూసుకుందాం. నా యందు నిలిచి ఉండకపోతే నువ్వు కత్తిరించబడి పారవేయబడతావు, మనుష్యులు నిన్ను పోగేసి కాల్ చేస్తారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. దాని గురించి ఇంకొక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తులుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండేవారు. మన పితరులు అందరూ అనంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. కొరింథు సంఘములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు, అనగా ముంచబడ్డారు. ఓకే, బాప్తిస్మము అన్న మాటకు అర్థం మునగటం. అందు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే, ఇంకెవరో కాదు, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కాబట్టి అరణ్యములోనే సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. నూతన సృష్టి పొందినటువంటి దేవుని సంఘమా, నూతన సృష్టి పొందినటువంటి క్రీస్తు శరీరములో ఉన్నటువంటి పరలోక రాజ్య పౌరులైనటువంటి మనం మన పితరులను పోలి నడుచుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అలాగే మన పితరులను పోలి నడుచుకోకూడనివి కూడా ఉన్నాయి. మన పితరులందరూ కూడా ఒకే మేఘము క్రింద ఉన్నారు. పగటిలో మేఘస్తంభముగా ఆయన వారిపైన ఎండ పడకుండా కాచాడు. పగటిలో మేఘస్తంభముగా వారిని అలయకుండా ఆయన తీసుకుని వచ్చాడు. 17వ అధ్యాయము నిర్గమాకాండం తీయాల్సిన అవసరం లేదు. ఏమని చెప్తాడు అనంటే, గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను. 10 రకాలైనటువంటి తెగుళ్ల చేత మీ పైన ఆధిపత్యం, అధికారం చేసే ఈ వనరులు అనేటటువంటి విగ్రహములను ఓడించి, నేను మీ రాజును, నేను మీ ప్రభువును, నేను మీ తండ్రిని, నేను నీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ కాపరిని అన్నట్లుగా వారిని తీసుకొని వచ్చి కట్టాడు. ఒక రాజ్యంగా కట్టాడు. ఇప్పుడు మనలను కడుతున్నాడు. ఒకే మేఘము క్రింద, ఒకే నీటిలో, ఒకే పానీయము, ఒకే ఆహారము, అందరూ ఒక మాదిరిగానే భోంచేస్తున్నారు. అందరూ ఒకే విషయం నుంచే త్రాగుతున్నారు. అందరూ ఒకే మేఘము క్రింద ఉన్నారు. అందరూ ఒకే ఆత్మచేత నడిపింపబడుతున్నారు. కానీ అందరూ ఫలించలేదు. వారిలో కొందరు ఈ ఆత్మను అనుభవిస్తూ, ఈ బండ ఇచ్చే నీళ్లు త్రాగుతూ, ఆ బండ క్రీస్తే, ఆ మేఘము క్రింది నుంచి బాప్తిసము పొందుతూ, రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చిన దేవుని వెలుగును చూస్తూ,
ఆ వెచ్చదనాన్ని అనుభవించిన తరువాత కూడా కొంతమంది విగ్రహముల బాట పట్టారు. వాళ్ళు తినటానికి త్రాగటానికి కూర్చున్నారు, కానీ ఆడటానికి లేచారు, ఫలించటానికి కాకుండా. అలాంటి వారి గురించి దేవుని వాక్యము పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి వారిని పోలి మీరు ఉండద్దు, కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మనము ఫలించాలి అనంటే మన పైన మన రాజు ఎవరు అన్న నిర్ణయం, అన్న దృఢ నిశ్చయత మీకు ఉండాలి. మీ పైన రాజు మనుధర్మశాస్త్రానికి సంబంధించిన మనుధర్మం అయితే మీరు కులాన్ని పాటించండి, క్రీస్తును వదిలిపెట్టండి, మీకు పుణ్యం వస్తుంది. మీ పైన మతాధికారులు రాజులైతే క్రీస్తును వదిలిపెట్టండి, మీకు పుణ్యం వస్తుంది. మీ పైన మీ ధన అహంకారం, మీ పైన మీ అంతస్తుకు సంబంధించిన అహంకారం, మీ పైన మీ తెలివికి తగిన అహంకారం, మీ హెచ్చు, మీ గర్వం మీ పైన రాజ్యం చేస్తూ ఉంటే క్రీస్తును పోలిన జీవితం అది కాదు. దానివలన మీకు లాభం లేదు, మీరు ఫలించరు. దానినే విగ్రహారాధన అంటారు. దేవుని స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే. అలాంటి వారిని దేవుడు కనానులో ప్రవేశింపచేయలేదు, సంహరించాను అని చెప్తున్నాడు దేవుడే స్వయంగా. అనేకులు హతులయ్యారు. ఫలించటం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతతో కూడిన ఆశీర్వాదం. ఈరోజు ఉదయకాలం నూతన సృష్టి పొందినటువంటి దేవుని రాజ్య పౌరులుగా ఉన్నటువంటి మీతో నా ప్రశ్న, మీరు ఫలిస్తున్నారా? మీరు ఫలించే చెట్టుగా, ఫలించే తీగగా క్రీస్తుకు కట్టబడి ఉన్నారా? ఈ ఫలములు ఏంటివి అన్న ఆలోచన చేస్తే ఆత్మ ఫలము మన జీవితంలో గురించి వ్రాయబడి ఉంది. ప్రేమ, అన్నీ తెలిసినవే. అవి వల్లె వేస్తే అభివృద్ధి చెందేవి కావు, అవి జీవితంలో పాటిస్తే అభివృద్ధి చెందుతాయి. పొరుగువాడి పట్ల ప్రేమ, సాటి మనిషి పట్ల గౌరవం, సాటి మనిషి తిన్నాడా లేదా అన్న ఆప్యాయతతో కూడిన పలకరింపు, మతతత్వంలో అవతలి వాడిని చిన్న చూపు చూసే పరిసయ్యుల దృష్టి నుంచి బయటకొచ్చి సాటి మనిషిని ప్రేమించటం, గౌరవించటం, దీర్ఘశాంతంతో ఆ మనిషితో కలిసి నడవటం, శిష్యత్వంలో కట్టటం, కనికరము చూపించటం, న్యాయమును జరిగించటం. ఈ ఫలము ఈ సమాజంలో కనిపిస్తోందా? ఈ ఫలములు వస్తున్నాయా? మీ కుటుంబములో ఇటువంటి మంచి వాతావరణాన్ని మీరు పెంపొందించగలుగుతున్నారా అన్నది ప్రశ్న. అయితే ఇటువంటి వాతావరణాన్ని పెంపొందించాలి అన్నది మీ ఆలోచన అయితే there are 3 ways that you can do. 3 రకాలుగా, 3 మాధ్యమాల ద్వారా, లేకపోతే ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఈ 3 మీ జీవితంలో ఉండాలి. మొదటిది, రిమైన్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. లోగోస్ అంటే ఆది యందు వాక్యముండెను అన్నప్పుడు వాడిన పదం లోగోస్. ఆ పదం నుంచే లాజిక్ అన్నటువంటి పదం వచ్చింది. ఆలోచన, తర్కము, తత్వము, ఇలాంటి ఆలోచన. లోగోస్ ను మనకు తెలియాలి. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవాలి. దాని వెనుకున్నటువంటి భావజాలంలో మనం కట్టబడాలి. దాని వెనుకున్నటువంటి భావజాలంలో మనం వేళ్ళూరాలి. కేవలం లోగోస్లో ఉంటే ఉబ్బిపోతారు. మళ్ళీ చెప్తాను, కేవలం లోగోస్ వరకు మీ జీవితం ఉంటే, అంటే వ్రాయబడినటువంటి వాక్యము, ఆ వాక్యాన్ని మైండ్లో మగ్గప్ చేసుకోవటం వరకు ఉంటే ఉబ్బిపోతారు, ఉబ్బి తబ్బిపోతారు. పూరిలాగా లొట్ట ఉంటుంది లోపల, అలా తగిలితే తుస్సున గాలిపోతుంది.
కానీ రెమా వైపుకు ప్రయాణించాలి. దేవుని వాక్యము అన్న చోట లొగోస్ అన్న పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే రెమా అన్నటువంటి ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి వాక్యం, అనగా అనుభవముతో కూడినటువంటి వాక్యము, నీతో వ్యక్తిగతంగా దేవుడు నేర్పిస్తున్నటువంటి వాక్యము. రెమా అన్నటువంటి అనుభవం, దేవుడు మాట్లాడుతుండగా వినేటటువంటి అనుభవం, దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయనతో పాటి నడిచే అనుభవం, దేవుడు చెబుతూ ఉండగా విధేయతతో ఆ పనులు చేసే అనుభవం. దట్ ఈస్ రెమా. దట్ ఈస్ హౌ యూ కెన్ రిమైన్ ఇన్ క్రైస్ట్. లోగోస్ కావాలి, రెమా కూడా కావాలి. రెమా నీ ఇష్టం వచ్చిందాన్ని నువ్వు మనసులో అనుకుని ఇది రెమా అని అనుకుండేవు. నో 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 నో. రెమా ఆల్వేస్ కరెస్పాండ్స్ టు ద లొగోస్ అండ్ లొగోస్ ఓన్లీ. లోగోస్ చెప్పేటటువంటి మాటతో ప్రతిసారి కూడా రెమా తప్పకుండా ఏకీభవించి తీరుతుంది. అలా ఏకీభవించకపోతే అది దేవుని వైపు నుంచి వచ్చినటువంటి మాట కాదు. సో ఈ అనుభవ జ్ఞానంలో మీరు దినదిన ప్రవర్తమానంగా క్రీస్తునందు ఇమిడి ఉన్నారా, అంటు కట్టబడి ఉన్నారా అన్నది ప్రశ్న. ఫలించాలంటే, దేవుని ముఖకాంతి మీ జీవితంలో నుంచి 10 మందికి వెళ్ళాలి అనంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండటం అనంటే వాక్యమందు నిలిచి ఉండటం. కేవలం లోగోస్లో కాదు, రెమాలో కూడా నిలిచి ఉండటం. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిలిచి ఉంటే వాక్యములో మీరేం చేస్తారు అనంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉంటారు. పరుల పట్ల, ఇతరుల పట్ల ప్రశ్నలు అడిగే వారి పట్ల, ముఖ్యముగా ఇంతకుముందు మన పాస్టర్ గారు చెప్పినట్లుగా వాక్యము ఇక్కడ సమృద్ధిగా ఉంది, కానీ మెల్లిమెల్లిగా అడ్డు అన్నది పెరుగుతూ వస్తోంది. మెల్లిమెల్లిగా మిమ్మల్ని ప్రశ్నించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మెల్లిమెల్లిగా మీ పైన ఒత్తిడి తీసుకుని వచ్చే సమూహాలు పెరిగిపోతున్నాయి. అటువంటి సమయంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతి వారికి, ఎందుకయ్యా నువ్వు స్థితప్రజ్ఞుడిలాగా ఎప్పుడు చూసినా కానీ అంత కూల్గా, అంత కామ్గా ఉంటావేంటి? నేను చాలా చర్చల్లో పాల్గొంటూ ఉంటాను. నాతో చర్చించేవారు వేరు మత ప్రాతినిధ్యాల్లో నుంచి వస్తారు. ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఏథీయిస్టులు అవ్వచ్చు, వగేరా వగేరా. వారు కొన్నిసార్లు చాలా కోపగించుకుంటారు, చాలా విరుచుకుపడే ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్ గారు మీరు చేస్తున్న, కానీ నవ్వు చెక్కు చెదరకుండా, చిరునవ్వు చెక్కు చెదరకుండా వారితో మాట్లాడి వారు ఎంత ఇబ్బంది పడుతున్నా వారిని తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని ఆలింగనం చేసుకోగలిగేటటువంటి మనసు. ప్రభు కృప, ప్రభువును ఆనుకుంటే వచ్చేటటువంటి వైఖరి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివాడికిని సాత్వికముతోనూ భయముతోనూ ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. ఆ సమాధానం అన్నది రెమాతో రాదు, లొగోస్తో వస్తుంది. కేవలం లొగోస్ ఉంటే కూడా రాదు, రెమా కావాలి. ఒకసారి అనుకోకుండా నాకు హిందీ రాదు, ఏమీ రాదు. నేను కొత్తగా అప్పుడప్పుడే మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనే పట్టణంలో పరిచర్య కోసం మిషనరీగా వెళ్ళాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను వెళ్ళిన కొద్ది రోజులకే నన్ను ఒక స్థానికంగా ఉన్న టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలిచారు. నేను వెళ్ళాను, కూర్చున్నాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ, అవునండి మేము కాలుస్తాం, మీరు ఎందుకు పూడుస్తారు అని అడిగారు. అంటే చనిపోతే శవాన్ని, పార్థివ దేహం అంటాం కదా, మేమైతే కాలుస్తాం, మీరు ఎందుకు పూడుస్తారు అని అడిగారు. నేను ఎప్పుడూ చదవలేదు, నాకు తెలియదు, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ తడువుకోకుండా, క్షణం తీరిక ఆలోచించకుండా నేను ఒక సమాధానం చెప్పాను.
చెప్పిన సమాధానానికి నేనే నివ్వెరపోయాను. నాకే కనువిప్పు కలిగింది. అదేమిటి అనంటే, మా దేవుడు మమ్మను మట్టి నుండి చేశాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. మట్టి నుంచి వచ్చిన మమ్మల్ని మట్టిలోనే అందుకే మట్టిలోనే కప్పి పెడతాం అని చెప్పాను. నేను బయటకు వచ్చి ఆలోచించాను, నేను ఎక్కడ చదివాను ఇది, నాకు ఎలా తెలుసు ఇది? నేను కేవలం ప్రభువును తెలుసుకుని తక్కువ సంవత్సరాలు, మహా అయితే 1.5-2 సంవత్సరాలు. నేను ఎలా చెప్పగలిగాను? రెమా, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్ముని యొక్క అంక్షన్ అండ్ అనాయింటింగ్. ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండాలి అనంటే, ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యమును నీ హృదయంలో, నీ జీవన విధానంలో ప్రతిరోజు తినేటటువంటి ఆహారంలాగా దాన్ని నువ్వు పాటించడం నేర్చుకో. అలా చేసినప్పుడు మీ హృదయాల్లో, అలా చేయటానికి మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం ముఖ్యం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దిస్ ప్యాషన్ ఈ నూతన సమాజానికి, నూతన సృష్టి అనే సమాజానికి, దేవుని ముఖకాంతిలో బ్రతుకుతున్న సమాజానికి ఎప్పుడొస్తుంది అనంటే, మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠింపబడితే వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 3వ అధ్యాయం 15 నుంచి. నిలకడగా ఉండుము కదా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వేరే వాళ్లకు నీతి యందు శిక్షణ చేయటం కోసం, వేరే వాళ్లను ప్రోత్సహించటం కోసం, పరుణ్ణి ఖండించటం కోసం, పరుడి తప్పు దిద్దటం కోసం అని పొరపాటున అనుకుండేరు. అది చేద్దురు. కానీ ముందు మనలో వాక్యం అన్న దానిలో నిలిచి ఉండటం అంటే, ఈ వాక్యము ముందు నన్ను ఖండించాలి, ఈ వాక్యము నన్ను సరిచేయాలి, ఈ వాక్యము నా తప్పు దిద్దాలి, ఈ వాక్యము నా ఆలోచనలను మార్చాలి, దేవుని మార్గములను తెలపాలి. దేవుని మార్గములు, దేవుని ఆలోచనలు నా మార్గములు, నా ఆలోచనల కంటే భిన్నమైనవి అని మనం చూసుకున్నాం 55వ యెషయా గ్రంథములోని చాప్టర్లో. మన పిలుపు దేవుని ఆలోచన మేరకు మనల్ని మనం సరిచేసుకోవటం, దేవుని ఆలోచన మేరకు మనల్ని మనం కట్టుకోవటం. అలా కట్టుకుంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ వాక్యము మనకిచ్చేటటువంటి శక్తి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును చెరపట్టి క్రీస్తు పాదాలకు తెచ్చే అన్యోన్యమైన లేదా లోతైన అనుభవాన్ని ఇస్తుంది. వాక్యము నిన్ను కడుతుంది, వాక్యము సమాజాన్ని సరిచేస్తుంది, వాక్యము కుటుంబములను నిర్మిస్తుంది, వాక్యము దేశ నిర్మాణంలో నిన్ను ఉపయోగించుకుంటుంది. రిమైన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. 2వ మాట, రిమైన్ ఇన్ ద డీడ్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన పనులలో మనం నిలిచి ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. దేవుడు చేసిన పనులు, మీరు చేయగలరు అని చెప్పి ఇచ్చినటువంటి పనులు, విశ్వాసముతో డునామీస్గా పిలువబడినటువంటి అద్భుత కార్యములు, చిహ్నములు, దేవుని వాక్యమును స్థిరపరిచేటటువంటి అద్భుత కార్యములు. 16వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను.
మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన, అనగా ఇదిగో ఈ నూతన సృష్టి అనే సమాజము మీ వలన, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్పెను. ఇవేవి కూడా ఈలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువే వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. టు రిమైన్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యము వినుట వలన కలిగే విశ్వాసముందు ప్రబలాలంటే, బలంగా ఉండాలి అనంటే, సీక్ ఫర్ ద డునామీస్. ఈ అద్భుతములు ఆయన చేస్తాడు, మీ జీవితంలో చేస్తాడు, మీ ద్వారా చేస్తాడు. వాటిని నమ్మాలి, వాటి యందు నిలిచి ఉండాలి. ఇవి ఏదో ఒక డినామినేషన్కు సంబంధించిన వాక్యం అనుకుండేరు పొరపాటున ఒక రకమైనటువంటి ధోరణిలో ఉండే క్రైస్తవ సమాజానికి మాత్రమే ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ దయ్యములను వెళ్ళగొట్టడం, ఈ పాములను ఎత్తి పట్టుకోవటం వంటి పనులు అనుకుండేరు. నో, ప్రతి విశ్వాసికి ఇచ్చినటువంటి వరం ఇది. అంత మాత్రమే కాదు, ఈ డునామీస్, ఈ గొప్ప కార్యాలు ఇటువంటి బాహ్యంగా కనిపించే చిహ్నాలు మాత్రమే కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనం దేవుని వాక్యం ఇలా చెప్తుంది. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండుడి. మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చెందుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. 35లో శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి. ఇఫ్ యు వాంట్ టు రిమైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండాలి అనంటే ఈ కార్యములలో నిలిచి ఉండండి. అద్భుత కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు ఎంత అవసరమో కనికరం అంతే అవసరం, ప్రేమించటం అంతే అవసరం. దయ్యములను వెళ్ళగొట్టుట, పాములను ఎత్తిపట్టుకొనుట ఎంత అద్భుతకరమో ఒకరికి అప్పివ్వటం, ఒకరి బాధలలో, ఒకరి ఒంటరితనంలో, ఒకరి బలహీనతలో తోడు నిలవటం అంతే అద్భుతమైన పని. దానివలన వాక్యము స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడే వాక్యాన్ని కనికరమైన తండ్రి నుంచి నేర్చుకుని కనికరమును చూపించటం కోసం ఉపయోగించాలి. 3వ మాట, రిమైన్ ఇన్ ది యాటిట్యూడ్. ఈ క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ వైఖరి, ఈ ఆలోచన విధానంలో మనం నిలబడి ఉండాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తులో నిలిచి ఉండటానికి, క్రీస్తులో అంటు కట్టబడి ఉండటానికి అవసరమైన 3వ మాట, ఆయన వైఖరిని కలిగి ఉండటం. ఆయన ఎటువంటి వైఖరి ఈ సమాజం పట్ల చూపించాడో ఆ వైఖరిని కలిగి ఉండటం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడ్డాడే గాని మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత అన్నది దట్ ఈస్ ద కీ ఫర్ ఎనీ క్రిస్టియన్ వాక్. క్రైస్తవ
నడవడికలో విధేయత అన్నదే ఇలాంటి గొప్ప మందిరానికి ఉన్న ఆ తలుపు తీయటానికి అవసరమైన కీ, తాళపు చెవి. ఆ తాళపు చెవి లేకపోతే భూమి ఆకాశముల కలయిక అని చెప్పబడే పవిత్రమైన లేదా పరిశుద్ధమైన మందిరములోనికి ప్రవేశము, దేవునితో ముచ్చటించే భాగ్యము దొరకదు. ఒకే ఒక్క కీ, విధేయత. ఇఫ్ యూ వాంట్ టు బాయిల్ డౌన్ ద క్రిస్టియన్ లైఫ్ కంప్లీట్లీ టు వన్ పాయింట్, అన్నిటినీ సమీకరించి క్రైస్తవ జీవన విధానాన్ని ఒక్క మాటలో చెప్పాలి అనంటే విధేయతే. ఇట్ ఈస్ ఒబీడియన్స్, ఒబేయింగ్ ద వే క్రైస్ట్ డిడ్. క్రీస్తు తన తండ్రికి ఏ విధంగా విధేయత చూపించాడో అటువంటి విధేయత. ఏంటా విధేయత? క్రీస్తుకును పోలిన జీవన విధానం అంటే ఏమిటి? ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నటువంటి సృష్టికర్త. ఆయన ఆదియందు వాక్యము, దేవుని వద్ద దేవుడై ఉన్నటువంటి వాక్యం ఆయన. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు, అది అనగా ఆ ఆది పుట్టక ముందు నుండి నేను అక్కడ ఉన్నవాణ్ణి, ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని 48వ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఈయన గురించే చెప్పారు. ఇంతవరకు మనం చదివాం, పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా, మాకు దాహం కావాలి అంటే నీటిగా మేఘము క్రింద వారిని తీసుకుని వెళ్ళింది ఇంకెవరో కాదు, గద్దరెక్కల మీద మోసుకుని వచ్చినట్లు మోసుకుని వచ్చింది ఇంకెవరో కాదు, ఈయనే. కానీ ఈయన వైఖరి ఏంటి అనంటే, ఈయనకున్నటువంటి పద్ధతి ఏమిటి అనంటే, ఈయన మార్గములు చాలా వ్యత్యాసమై ఉన్నవి అని ఎందుకంటున్నాము అనంటే, ఈ లోకంలో ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. మహా అయితే నీ బ్యాటరీ ఎంత? 60 ఏళ్ళు, సరే 70 వేసుకో, ఇంకొంచెం బలం ఉంటే 80 వేసుకో, ఆ తర్వాత బ్యాటరీ ఉండదు, అయిపోతుంది. దానికే ఎంత మెరిసిపాటు, ఎంత అహం కోసం, హెచ్చు కోసం, పలుకుబడి కోసం, ప్రాధాన్యత కోసం, కుర్చీ కోసం, నా మాట నెగ్గాలి అన్న ఇగో కోసం, ఇంట్లో సంబంధాలు, ఇంట్లో సొంత భార్యాభర్తల నడుమ, పిల్లలు తండ్రుల నడుమ, పిల్లలు తల్లుల నడుమ, సమాజములో పొరుగు వారి నడుమ లేనిపోని అక్కరకు రాని పనికి రాని వైషజాలు. ఆ వైఖరి దేవుని వైఖరి కాదు. ఆ వైఖరి ఈ లోక మర్యాద యొక్క వైఖరి. ఈ క్రీస్తు సృష్టికర్త అయ్యుండి, అన్నిటినీ చేసిన వాడయ్యుండి, తన్ను తాను రిక్తునిగా చేసుకునే వైఖరి. అన్నీ ఉన్న కుండ అయినప్పటికీ దాసుని పోలికగా వచ్చాడు. దాసుడు అంటే ఎవరంటే, ఆ రోజుల్లో తనకంటూ ఒక చిత్తం ఉండకూడదు. తన యజమాని చెప్పింది చేయాలి. తన యజమాని భోజనానికి కూర్చుంటే తువాలు కట్టుకొని, చేతిలో ఒక తువాలు పెట్టుకొని, తన యజమాని దగ్గర వంగి, మీకు ఇంకేమైనా తీసుకురమ్మంటారా, ఏమైనా చేయమంటారా, ఏమైనా తాగుతారా, ఏమైనా తింటారా అని అడిగేవాడు దాసుడు. యజమాని తిన్న తర్వాత తింటాడు. యజమాని తిన్న తర్వాత మిగిలితే తింటాడు. దాసుడు యజమాని పడుకోక ముందు పడుకోడు. దాసుడు యజమాని అలసిపోతే యజమానికి తన ఒంటికి కావలసినటువంటి కంఫర్ట్నిస్తాడు. ఇవన్నీ చేసేవారు ఆ రోజుల్లో దాసుడు. బేసిక్గా చెప్పాలి అని అంటే, మన భాషలో దాసుడు అన్నదానికి మన ఇంట్లో పనివాడు. ఇప్పుడు మన ఇంట్లో పనివారిని కూడా మనం అలా చూడం. కానీ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు, సృష్టిని నడిపించేటటువంటి క్రీస్తు మన కోసం ఆయన వైఖరి ఏమిటి అంటే, దాసుని స్వరూపమును దాల్చి ఎంత తగ్గించుకోవటం అనంటే, సిలువ మరణము పొందినంతగా తగ్గించుకోవటం. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు కాబట్టి
ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగింది, ప్రతి నాలుక ఆయనను ప్రభువు అని చెప్పింది. తగ్గింపులో అధికారం ఉంది, తగ్గించుకోవటంలో పరిపాలన ఉంది, తగ్గించుకోవటంలో దేవుని ముఖకాంతి ఉంది. తగ్గింపు జీవితంలో ప్రజలపైన ప్రభావవంతమైన పరిచర్య దాగి ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నా రాజ్యంలో నువ్వు ముందుండాలి అని అనుకుంటే అందరికంటే వెనక నిలబడాలి. నా రాజ్యంలో నువ్వు ఏలికగా ఉండాలి అని అంటే అందరికీ సేవకుడు అవ్వాలి అని అన్నాడు. ఒక ఆయన, ఇద్దరు జబదయి కుమారులు, రైట్ హ్యాండ్ ఒకడు, లెఫ్ట్ హ్యాండ్ ఒకడు వచ్చారు. నేను మోదీ, ఈయన అమిత్ షా, నువ్వు రాజుగా వస్తే అని అన్నారు. ఆయన అన్నాడు, నువ్వు ఏమడుగుతున్నావు, మీకు అర్థం కావట్లేదు. నేను తాగే గిన్నె మీరు తాగగలరా? నేను ఎత్తుకునే సిలువ మీరు మోయగలరా? నా శ్రమలు మీరు అనుభవించగలరా? వీళ్ళు బేరీజు వేసుకోకుండా చేసేస్తాం చేస్తాం చేస్తాం అంటున్నారు. ఒకవేళ మీరు చేస్తారేమో కానీ నా కుడి పార్శ్వము, నా రైట్ హ్యాండ్, నా లెఫ్ట్ హ్యాండ్ అనేది నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది, నీ వైఖరిలోనే ఉంది. నా యందు నిలిచి ఉండాలి అని అంటే అది నేను కాదు చేయాల్సింది, నువ్వే చేయాలి. నీ వైఖరి హెచ్చుకుపోయే వైఖరా? నీ వైఖరి దోచుకునే వైఖరా? నీ వైఖరి అవతలి వాడిపై రాజ్యం చేయాలన్న తాతహలాడే వైఖరా? నీ వైఖరి గర్వమా? నీ వైఖరి అంతస్తు, ఆస్తి, కులం, ధనం, చదువు చూసి నిన్ను నువ్వు హెచ్చించుకునే వైఖరా? లేక అన్నీ ఉన్నా కానీ తనను తాను తగ్గించుకుని వచ్చిన క్రీస్తును పోలిన వైఖరా? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఈరోజు ఉదయకాల సమయంలో 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. టు రిమైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండటం అనంటే మొదటిది ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, రెండవది ఆయన పనుల యందు నిలిచి ఉండాలి, మూడవది ఆయన వైఖరిలో నిలిచి ఉండాలి. ఇలా జీవించినప్పుడు ఏ సాక్రిఫిషియల్ లైఫ్ అనేది అలవాటవుతుంది. త్యాగపూరితమైనటువంటి జీవన విధానం అలవాటవుతుంది. మనకు ఉన్నా లేకపోయినా ధారాళంగా ఒకరికి పెట్టడం అలవాటవుతుంది. సద్దన్నం పెట్టే సంస్కృతి నుంచి బయటకు వస్తాం. మనం తినలేనిది ఒకరికి ఇచ్చే సంస్కృతి నుంచి బయటకు వస్తాం. ధారాళంగా ఆశీర్వదించే త్యాగపూరితమైనటువంటి ఆలోచనలోనికి మనం వస్తాం. నేను అందరి విషయమున స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకోవడం కోసం అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవడం కోసం యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకోవడం కోసం నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిలాగే ఉన్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాదు గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకోవడం కోసం ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాడి వలె అయ్యాను. బలహీనులను సంపాదించుకోవడం కోసం బలహీనులకు బలహీనుని అయ్యాను. ఏ విధము చేతనైనా సరే కొందరిని రక్షించాలని అందరినీ అన్ని విధాల వాడై నేను ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పారివాలనగుటకై దాని కొరకే సమస్తము చేయుచున్నాను. ఇది పౌలు వైఖరి. బలహీనులను సంపాదించుకోవాలంటే బలహీనునిగా అవుతాను. పేదవాణ్ణి సంపాదించుకోవాలంటే పేదరికంలో ఉండటానికి నాకు ఇష్టమే. నేను 11 సంవత్సరాలు మిషనరీగా ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు ప్రతి శనివారం సాయంకాలం వెళ్ళిపోయేవాడిని. భీలు, బిలాల, కోర్కు, గోండు, బారేలా ఇలాంటి తెగలు, వనవాసులు అంటే ఆదివాసీల మధ్యకు వెళ్ళేవాడిని. వాళ్ళు వెళ్ళంగానే పాద్రి సాబ్ ఆయ్యే బయటి అని బాగా సత్కరించేవారు, కూర్చుండబెట్టేవారు. వాళ్ళు పనులు చేసుకుని వచ్చి అలసిపోయి ఉంటారు కాబట్టి చీకటి పడిన తర్వాత మీరు పడుకోండి అంటారు. నేను పడుకుంటాను. వాళ్ళు నిప్పు పెట్టి నిప్పు చుట్టూ నాట్యం చేస్తారు, పాటలు పాడుకుంటూ, క్రీస్తుకు సంబంధించిన పాటలే. 1 గంట 2 గంటలు నాట్యం చేసిన తర్వాత డాన్సులు వేసి పాటలు పాడిన తర్వాత పాది సాబ్ ఉఠియే అంటారు, లేయి అంటారు. నన్ను లేపి 2 గంటలకు తక్కువ లేకుండా వాక్యం చెప్పమంటారు. చెప్పేవాడిని. మళ్ళీ నన్ను పడుకోబెట్టేవాళ్ళు.
అక్కడే పక్కనే పొయ్యి ఉండేది. ఆ పొయ్యి పేడలతో చేసేవాళ్ళు, అంటే దాని పిడకలు, పొయ్యిలో పిడకలు పెట్టి కాల్చేవారు. ఆ పిడకల మీద గోధుమ పిండి లడ్డూలాగా చేసి దాని మీద పెట్టేవాళ్ళు. కళ్ళ ముందే ఆ పిడకల మీద గోధుమ పిండి లడ్డూలాగా చేసి పెట్టేవాళ్ళు. అది కాలుతుంది. కాలిన తర్వాత దాన్ని తీసుకొని అలా కొడితే పగులుతుంది. అది తీసుకుపోయి నెయ్యిలో వేసేవాళ్ళు, తీసుకుని వచ్చి పెట్టి తినమనేవాళ్ళు. వారిని సంపాదించుకోవడం కోసం తినేవాడిని. వారిలో ఒకరిగా ఉంటేనే నువ్వు వాళ్ళ చేత యాక్సెప్ట్ అవ్వబడతావు. వారి ప్రేమను పొందితేనే నువ్వు వారికి ప్రేమను పంచి ఇవ్వగలుగుతావు. నీ సమాజంలో దేవుని ముఖకాంతి నీ జీవితంలో వెలుగుతూ ఉంటే, దేవుని ముఖకాంతి నీ పైన ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, కాకినాడ ప్రాంతంలో ఇది మంచి సమయం, ఇది క్రిస్మస్ సమయం. ఈ సమయంలో దేవుని న్యాయమును, దేవుని కనికరమును, దేవుని దీన మనస్సును, దేవుని యందు క్రీస్తునందు నిలిచి ఉన్న ఆయన వాక్యమందు, ఆయన వైఖరి యందు, ఆయన పనుల యందు నిలిచి ఉన్న మీరు ఆయన రాజ్యమును ప్రకటించటానికి అందరిలోనూ అందరి వారు అయ్యే అవకాశం ఇప్పుడు ఉంది. ఏదో మైకులు పెట్టి బలగుద్దితేనే సువార్త చెప్పినట్లు కాదు. కనికరము కలిగినటువంటి పనులు, కనికరముతో కూడినటువంటి పరిచర్య, సేవ. బయట ఎక్కడో చేయటానికి ముందు కనికరముతో కూడినటువంటి పరిచర్య మనలో మనకు. ఒక చిరునవ్వు, ఒక సంతోషముతో కూడిన పలకరింపు, తిన్నావా, భోంచేసావా అని అడిగే పట్టింపు, నేనేమైనా చేయనా, ఇంటికి రానా, సహాయం చేయమంటావా అని చెప్పే హృదయం, పైకి కాదు, నిజంగా మనస్ఫూర్తిగా. దాట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. అలా మొదలవుతుంది. అంతటితో ఆగిపోదు సుమా, అది పెరుగుతుంది, దేవుని రాజ్యంగా మారుతుంది. క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ వైఖరిని మనము కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించిన వారం అవుతాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. దేవుని ముఖకాంతి మన పైన ప్రకాశిస్తే, దేవుని ముఖకాంతి మన పైన ప్రకాశించినప్పుడు దేవుని వాక్యం మన గురించి చెబుతోంది. లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరులుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీదికి కనబడుచున్నది. జనములు నీ వెలుగుకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. కన్నులెత్తి చూడు, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తారు. నీ కుమారులు దూరము నుండి వస్తారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తారు. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకుంటూ ఉప్పొంగుతుంది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడుతుంది, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. నువ్వు ప్రజ్వలింపజేయబడినప్పుడు, నువ్వు ప్రకాశమానమైనప్పుడు, నువ్వు వెలిగినప్పుడు, దేవుని ముఖకాంతి నీ పైన వెలిగినప్పుడు, నీ జీవితంలో సంతోషం కనిపించినప్పుడు, డునామీస్, అద్భుత కార్యములు, నువ్వు పట్టిన చోట స్వస్థత, నువ్వు తాకిన శరీరానికి స్వస్థత, నువ్వు మాట్లాడిన మాటలో విడుదల, నువ్వు నడిచిన ప్రతి మార్గములో దేవుని మార్గము కనిపించటం, నువ్వు ఇచ్చిన ప్రతి విరాళంలో, ధారాళంగా చేసిన ప్రతి చిన్న చిన్న కార్యాలలో దేవుని గుణలక్షణాలు కనిపించటం, కనికరముతో నువ్వు పెట్టిన ఇంత ముద్ద ఒక జీవితాన్ని కడుతుంది. ప్రేమతో నువ్వు ఇచ్చిన ఇంత మంచినీళ్ళ బాటిల్ ఒకరి జీవితాన్ని సంతృప్తిపరుస్తుంది. నీ ముఖ కాంతి, యెహోవా యొక్క ముఖకాంతి నీ ముఖము ద్వారా అది ప్రతిబింబిస్తుంది. యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వే ఈ విశ్వాస సమాజమే, ఈ విశ్వ మానవ క్రైస్తవ సమాజమే దేవుని వెలుగును ప్రసరింపచేసేటటువంటి మాధ్యమం. దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక పెద్ద ప్లాన్ ఉంది, చిన్నది కాదు. ఆ ప్లాన్ ను చేయటానికి, ఈ ప్రపంచంలో ఆ ప్లాన్ జరిగించటానికి ఆయన ఎన్నుకున్న మాధ్యమం నువ్వు, నేను.
యూ అండ్ ఐ, we are the medium of that plan. ఒకసారి యెషయా గ్రంథం, నేను ముగిస్తాను. యెషయా గ్రంథం యెషయాలోనికి వెళ్ళటానికి ముందు హబక్కూకు గ్రంథం తీయండి. హబక్కూకు 2:14. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. గట్టిగా ఎవరైనా చదువుతారా? హబక్కూకు 2:14. హబక్కూకు గ్రంథము 2:14. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండాలి. దిస్ ఈజ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవుడు ఊరికే దీన్ని చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం కోసం ఈ ప్రపంచాన్ని చేయలేదు. యెషయా గ్రంథం 45, యెషయా గ్రంథం 45:18. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచాడు. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లుగా దానిని సృజించాడు. ఇది ఆయన ప్లాన్. హీ వాంట్స్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ వరల్డ్. నివాస స్థలముగా ఉండేలా. మతం దీన్ని నాశనం చేసి ఆయన నిన్నెక్కడికో తీసుకెళ్తాడు అని చెప్తుంది. కానీ ఈ మార్గం, దేవుని రాజ్యం ఇక్కడ ఆయన స్థాపించి సిద్ధపరచి స్థిరపరచి నివాసయోగ్యముగా చేసే ఆయన ప్రణాళికను చెప్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉంటుంది. ఇది ఆయన ప్లాన్. భూమిని ఆయన మహిమతో, ఆయన జ్ఞానముతో నింపటానికి దేవుడిచ్చినటువంటి మాధ్యమం ఎవరు అనంటే దేవుని ముఖకాంతిలో జీవించే ఇశ్రాయేలే. నిర్గమాకాండము 34వ అధ్యాయం. అదే నూతన యెరూషలేము, అదే నూతన ఇశ్రాయేలు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషము అపరాధమును పాపమును క్షమించును గాని ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. సో ఆయన ఈ గుణ లక్షణాలు ఏంటి? ఆ గుణ లక్షణాలు ఆయన తన్ను తాను మోషేకి కనపరుచుకున్నప్పుడు చూపించినటువంటి ఆయన గుణలక్షణాలు. దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు, కనికరము, దయ. వీటిని ప్రసరింపచేయటానికి, వీటిని ప్రజలలో ప్రసరింపచేయటానికి ఏర్పరచుకున్నటువంటి సమాజమే ఇశ్రాయేలు సమాజం. అందుకనే వారిని యాజకులైన, అయితే రాజులైన యాజకులు అని అన్నారు. అందుకనే మనలను పేతురు రాసిన పత్రికలో మీరు ఏర్పరచబడిన సమాజము, రాజులైన యాజక సమాజము అని పిలిచాడు. మిమ్మును చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను, ఈ గుణములను ప్రచురపరిచేందుకు ఎన్నుకున్నటువంటి, ఏర్పరచబడినటువంటి సమాజము మీరు. నిలిచి ఉండటానికి వాక్యములో నిలిచి ఉందాం. వాక్యములో రెమా మరియు లోగోస్లలో నిలిచి ఉందాం.
కార్యములలో అంటే పనులలో నిలిచి ఉందాం. అద్భుత కార్యములు అలాగే కనికరముతో కూడిన కార్యముల్లో నిలిచి ఉందాం. వైఖరిలో నిలిచి ఉందాం. తగ్గింపులో నిలిచి ఉందాం. సంపాదించుకోవటం కోసం ఆ వైఖరిలో నిలిచి ఉందాం. అలాంటి త్యాగపూరితమైన జీవన విధానాన్ని అలవరుచుకున్నటువంటి నూతన ఇశ్రాయేలుకు శుభము కలుగునుగాక. అలాంటి నూతన ఇశ్రాయేలుతో మనము ఈ మాటలు చెప్పాలి. అటువంటి నూతన ఇశ్రాయేలుకు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. కృపగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి నీ వాక్యములో నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో మేము అంటు కట్టబడి నిలిచి ఉండి ఫలించులాగున నీ ముఖకాంతి మాపై ప్రసరింపచేయమని, నీ గుణాతిశయములను ప్రచురింపటానికి మమ్మును ఏర్పరచబడిన సమాజముగాను రాజులైన యాజక సమూహముగాను చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ సీజన్లో నీ గుణాతిశయములను ప్రచురించే భాగ్యాన్ని, బాధ్యతను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.